హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. పంచభూతాలైన భూమి, అగ్ని, వాయువు, ఆకాశం, నీరు వీటన్నిటికీ అధిపతి అయిన మహాశివుడు పంచభూతాల లింగాలను దర్శనమిచ్చే అద్భుతమైన క్షేత్రాలు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయము క్రీస్తు పూర్వము 2వ శతాబ్దం, దాదాపు 2200 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన శివాలయం. ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారు తన స్వహస్తాలతో నిర్మించారు. ఈ శివలింగం చుట్టూ నిరంతరము కూడా నీరు ఉద్భవిస్తూనే ఉండేది. అందుకే ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని నీటితో అభిషేకించారు. ఇక్కడున్న మహాశివుణ్ణి ప్రతినిత్యము కూడా అర్ధనారీశ్వరంగా అలంకరించి ఒకే శివలింగంలో అమ్మవారిని, స్వామివారిని పూజించే ఆలయం. ఏ ఆలయంలో అయినా కూడా శివపార్వతుల్ని దంపతులుగా పూజిస్తే ఈ ఆలయంలో మాత్రం శివపార్వతుల్ని గురు శిష్యులుగా పూజించే ఏకైక ఆలయం. ఈ ఆలయమే శ్రీ జంబుకేశ్వర ఆలయం. పంచభూతాల లింగాల్లోని ఒక ఆలయమైన జలలింగం. మరి వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పూర్తిగా చూస్తారని ఆశిస్తూ మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మర్చిపోకుండా ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఆల్ ఇండియా సైకిల్ రైడ్ యాత్ర భాగంలో అయితే ఈరోజు నేను పంచభూత లింగం అయిన జంబులింగేశ్వర స్వామి ఆలయంకి అయితే వచ్చేసానండి. ఇక్కడ ఉన్న స్వామివారిని జలలింగము, పంచభూతాల లింగాల్లోని ఒక లింగమైన జలలింగంతో అయితే స్వామివారిని అయితే కొలుస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని వచ్చేసరికి శ్రీ జంబుకేశ్వర స్వామి అని పిలుస్తుంటారండి. ఇక్కడ అమ్మవారిని వచ్చేసరికి అఖిలాండేశ్వరి అమ్మవారు అని పిలుస్తారు. ఈ ఆలయం వచ్చేసరికి తిరుచిరాపల్లి శ్రీరంగపు దగ్గరలో అయితే ఉంటుంది. ఈ ఆలయము సుమారు దాదాపు క్రీస్తు పూర్వం, బాగా గుర్తుపెట్టుకోండి, క్రీస్తు పూర్వము 2వ శతాబ్దంలో ఉనికిలో ఉందండి. అతి పురాతనమైన ఆలయాలలో ఈ ఆలయం ఒక ఆలయము. అందులోని ఈ ఆలయం పంచభూతాల్లోని ఒక లింగము. ఎంతో అద్భుతమైన ఆలయము, ఎంతో ప్రసిద్ధమైన ఆలయము, ఎంతో పురాతన ఆలయము. ఈ రోజేనైతే నేను ఈ తిరుచిరాపల్లిలో ఉన్న, తిరుచి అని పిలుస్తారు, ఈ తిరుచిలో ఉన్న ఈ జంబుకేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చేసానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పంచభూత లింగాలలోని జలతత్వాన్ని సూచించే శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయము తిరుచిరాపల్లి, తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో కావేరి నది సమీపంలో ఉన్న పవిత్ర స్థలమైన తిరువనై కావెల్ అనే ఊరిలో ఉందండి. ఈ ఊరిని శ్రీరంగం అని కూడా పిలుస్తారు. శైవ సాంప్రదాయం ప్రకారం శివుడు పంచభూతాల రూపంలో 5 ఆలయాలలో దర్శనమిస్తారు. భూమి తత్వం కాంచీపురం, నీటి తత్వం తిరువనై కావెల్, అగ్నితత్వం తిరువనమలై, వాయువు శ్రీకాళహస్తి, ఆకాశం చిదంబరం. వాటిలో నీటి తత్వం ఎప్పుడు శివలింగం నుంచి నీరు ఉద్భవించే ఏకైక శివుడి ఆలయం జలలింగం. ఈ స్వామిని శ్రీ జంబుకేశ్వర స్వామి అని, అమ్మవారిని అఖిలాండేశ్వర అమ్మవారిగా పూజిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం ఒకసారి పార్వతీదేవి అమ్మవారు శివుని పట్ల జరిగిన ఒక లీలకు ప్రాయశ్చిత్తం చేయాలని నిర్ణయించుకొని కావేరి నది ఒడ్డున అమ్మవారు నీటి రూపముగా మారి తన స్వహస్తాలతో శివలింగాన్ని ఈ స్థలంలో ఏర్పరిచి తపస్సునైతే ప్రారంభించారండి. అప్పటి నుండి ఈ శివలింగం చుట్టూ నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉండేది. అందుకే ఈ శివలింగాన్ని జలతత్వం, పంచభూత లింగం అయిన శ్రీ జంబుకేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడున్న శివలింగాన్ని అప్పులింగం లేదా జలలింగంగా పిలుస్తూ ఉంటారు. ఎటువంటి ఆలయంలో అయినా కూడా శివపార్వతుల్ని దంపతులుగా పూజించేవారండి. కానీ ఈ ఆలయంలో శివపార్వతుల్ని దంపతులుగా కాకుండా గురు శిష్యులుగా అయితే ఈ ఆలయంలో పూజిస్తూ ఉంటారు. ఇక్కడే స్వామివారు అమ్మవారికి జ్ఞానం ప్రసాదించారని చెప్పి స్థల పురాణం కూడా. ఈ ఆలయము ఆశ్చర్యకర విషయం ఏమిటంటే గర్భగుడిలో భూగర్భ జలం ప్రవహిస్తూనే ఉంటుందండి. ఎంతటి వేసవి కాలంలో కూడా ఈ లింగం చుట్టూ అయితే నీరు అయితే ఆగిపోతూ నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే ఇక్కడున్న శివలింగానికి నీటితో కాకుండా తడిగుడ్డతో మాత్రమే అభిషేకాలు అటువంటివి నిరూపిస్తూ ఉంటారు. పూర్వం ఈ ఆలయంలో అఖిలాండేశ్వరి అమ్మవారు మొదటగా అయితే ఉగ్రరూపిణిగా ఉండేవారని, అమ్మవారిని శాంతింపచేసేందుకు ఆదిశంకరాచార్యులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని శాంత స్వరూపిగా అయితే దర్శనమిస్తూ ఉండేవారని, అప్పటి నుంచి అమ్మవారు శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారని ఇక్కడ స్థల పురాణం కూడా అండి. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే
ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో శివలింగంలో అర్ధనారీశ్వరుడిగా అలంకరించి ఒకే శివలింగంలో అమ్మవారికి స్వామివారికి ఒకేసారి పూజనైతే నిర్వహిస్తారండి. ఇటువంటి సాంప్రదాయం మరెక్కడా కూడా ఉండదు, ఈ ఆలయంలోనే చూడొచ్చు. ఇంకా ఈ ఆలయానికి జంబుకేశ్వర అని పేరు ఎలా వచ్చిందంటే, ఒకనాడు సాలీడు అంటే శీలంతరం స్పైడరు ప్రతిరోజు స్వామివారి మీద నీటి చుక్కలు పడకుండా తన జాలంతో అంటే స్పైడర్ వెబ్తో కప్పి తన భక్తిని చాటుకుండేదండి. అదే సమయంలో ఒక ఏనుగు ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకం చేస్తూ పూజిస్తూ ఉండేది. ఇలా ఏనుగు సాలిడు పెట్టిన ఆ జాలాన్ని, ఆ స్పైడర్ వెబ్ని ఏదో అపవిత్రమైన వస్తువు అని భావించి ప్రతిరోజు కూడా వాటిని నీటితో కడిగి శుభ్రపరుస్తూ ఉండేది. అలా ఏనుగు సాలిడు మధ్య విరోధం పెరిగి ఆ విరోధం కాస్త ఇద్దరు కూడా ప్రాణత్యాగానికి దారి తీసేంత వరకు ప్రాణత్యాగం అయితే చేసుకుంటారు. స్వామివారు వాళ్ళిద్దరు భక్తికి మెచ్చి వాళ్ళకి మోక్షం అయితే ప్రసాదిస్తారండి. ఇదంతా కూడా జంబు వృక్షం దగ్గర జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా జంబు వృక్షాలతో నిండిపోయి ఉండేది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయం అని, ఇక్కడున్న శివలింగాన్ని పంచభూతాల లింగాల్లోని ఒక లింగమైన జలలింగంగా ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు. ప్రాణత్యాగం చేసిన ఏనుగు సాలీడు తరువాత జన్మలో ఏనుగు వచ్చేసరికి చోళరాజైన రాజరాజునిగా, సాలీడు వచ్చేసరికి చోళరాజైన రాజేంద్ర చోళుడిగా మరుజన్మ పుట్టారని ఇక్కడ చరిత్రకారులు కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ఈ ఆలయము ఎప్పుడు నిర్మించారు అనేది వచ్చేసరికి చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయ ప్రాథమిక నిర్మాణం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం అంటే ఇప్పటికీ దాదాపున 2200 సంవత్సరాల క్రితం అండి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం మధ్యలో జరిగిందని ఈ ఆలయము చరిత్ర అయితే చెప్తూ ఉంటుంది. మొదటగా ఈ ఆలయము పల్లవులు 6వ శతాబ్దం వరకు, తర్వాత ప్రాచీన చోళుడు 9 నుంచి 13 శతాబ్ద కాలంలో, ఆదిత్య చోళుడు వచ్చేసరికి 907వ సంవత్సరం వరకు, రాజరాజ చోళుడు 985వ సంవత్సరం నుంచి 1014వ సంవత్సరం వరకు, రాజేంద్ర చోళుడు 1014 నుంచి 1044 సంవత్సర కాలంలో గర్భగుడిని బలపరిచి భారీ ప్రాకారాలు ఏర్పరిచి జలలింగం చుట్టూ నీటి వ్యవస్థను ఏర్పాటు చేసి శాసనాలు చెక్కించారని, తరువాత కాలంలో పాండులు 13వ శతాబ్దంలో గోపురాల విస్తీర్ణ శిల్పాల అభివృద్ధి చేశారని, ఆ తరువాత కాలంలో విజయనగర సామ్రాజ్యులు 14 నుంచి 17వ శతాబ్దంలో, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో 1509 నుంచి 1529 సంవత్సరంలో అతిపెద్ద విస్తీర్ణ జరిగిందని, మహామండపాలని, భారీ గోపురాలని, స్తంభాలపై శిలలని నిర్మించారని, ఈ ఆలయము పూర్తిగా కూడా ద్రావిడన్ శైలి పద్ధతిలో అద్భుతమైన శిలారూపాలతో, శిలాకారాలతో చాలా పద్ధతిగా అద్భుతంగా నిర్మించారండి. ఆ తరువాత కాలంలో మదురై నాయకులు 18వ శతాబ్దంలో అంతర్గత మండపాలు, అలంకరణ, ఉత్సవాలు, పండగలు ఏర్పాట్లు విస్తీర్ణం చేశారని ఇక్కడైతే చరిత్రకారులు అయితే చెబుతూ ఉంటారండి. ఇంకా విశిష్టకు వచ్చేసరికి ఈ ఆలయము మనందరికీ తెలిసిందేను, పంచభూతాల లింగాల్లోని ఒక లింగమైన శ్రీ స్వామివారి ఆలయము ఎంతో చక్కగా అద్భుతంగా ఉంటుందండి. ఈ ఆలయంలో ఎంట్రైనప్పటి నుంచి ఎంతో ప్రశాంతంగా, ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఎటు చూసినా కూడా ఆలయము శిల్పకళతో ఎంతో అద్భుతమైన వైభవంతో మన చరిత్రని, మన సంస్కృతిని ఉట్టిపడేలా చాలా అద్భుతంగా భారీ గోపురాలతో, భారీ ఎత్తైన గోడలతో, చాలా విస్తీర్ణంగా చూసేందుకు చాలా చాలా అద్భుతంగా అయితే ఈ ఆలయ నిర్మాణం జరిగిందండి. ఇంకా ఆలయం లోపల నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు అయితే మండపాలు, చాలా మండపాలు, 1000 కాల మండపాలు అద్భుతంగా అయితే ఉంటుంది. ఇంకా ఆలయ పరిసర ప్రాంతం లోపలికి వచ్చేసరికి ఎటు చూసినా కూడా మన సంస్కృతి ఉట్టిపడేలాగా చాలా అద్భుతంగా అయితే కట్టడాలు, శిలలు అయితే చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారి ఆలయంలో అయితే కొన్ని శిలలు అయితే చూసేందుకు చరిత్రనే ఉట్టిపడేలాగా చేస్తుందండి. వ్యాఘ మహర్షులు, స్వామివారు, ఇక్కడున్న జంబుకేశ్వర మహర్షులు ఎలా అయితే ఈ ఆలయం పునరుద్ధరణ చేసేదానికి వాళ్ళు తోడ్పడారో అటువంటి సంబంధించిన శిలాలన్నీ కూడా ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో చాలా చక్కగా, చాలా అద్భుతంగా అయితే ఉండేది. ఇంకా అమ్మవారి ఆలయం అయితే అఖిలాండేశ్వరి అమ్మవారు ఒకప్పుడైతే అమ్మవారు భయంకర రూపంలో దర్శనమిచ్చారని, తరువాత ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రం వేసి అమ్మవారిని శాంతింపచేసి
వచ్చేసి శాంత రూపిణిగా అఖిలాండేశ్వర అమ్మవారిగా అయితే దర్శనమిస్తూ ఉంటారని, ప్రతిరోజు నిత్యము కూడా ఇక్కడైతే మధ్యాహ్న సమయంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుందండి. అమ్మవారి ఆలయం దగ్గరే అన్నదానం టోకన్లు కూడా ఇస్తూ ఉంటారు. అన్నదానం టోకన్లు తీసుకొని ఇక్కడే అన్నప్రసాదాన్ని స్వీకరించేసి వెళ్ళిపోవచ్చు. ఈ ఆలయం చుట్టూ కూడా 4 ప్రధాన భారీ గోపురాలు అయితే ఉంటాయి. ఇక్కడ అమ్మవారు స్వామివారు ఎలా ఉంటారని పడమట గోపురం వైపు అయితే ఒక అద్భుతమైన శిలాకల్పం అయితే ఉంటుందండి. ఈ ఆలయ నర్మూనా కూడా ఎలా ఉంటుండే దానికోసం పడమట గోపురం వైపు అయితే ఒక చక్కని దృశ్యంతో పెయింటింగ్ ఉంటుంది. ఇంకా బయట వైపు స్వామివారు ఉత్సవాలు చేసే రథాలు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి. అలా కొంచెం ముందుకు వచ్చేస్తారంటే స్వామివారికి తెప్పోత్సవం జరిగే కోనేరు కూడా ఈ ఆలయ సమీపంలోనే ఊర్లోనే చాలా అద్భుతంగా చాలా విస్తీర్ణంతో కోనేరు మధ్యలో అయితే స్వామివారి ఆలయం అయితే ఉంటుంది. జలలింగం పంచభూతాల లింగాల్లోని ఒక లింగమైన జలలింగం శ్రీ జంబుకేశ్వర ఆలయము, ఆలయ చరిత్ర, ఆలయ నిర్మాణము, ఆలయ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, ఆలయ యొక్క శిలాశాసనాలు, శిలారూపాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదండి. ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసి వీడియోకి గట్టిగా ఒక లైక్ కొట్టాలని ఆశిస్తూ నేను మీ సాహసయాత్రికుడు ట్రావెలర్ హరిని. మరి వచ్చే వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.